నమస్తే. నా పేరు డాక్టర్ సుచిత. షుగర్, మధుమేహము ఇది వినని వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి కాదేమో. ఒకప్పుడు ఎంతో కొద్ది మందిలోనే మాత్రమే కనిపించేటువంటి ఈ షుగరు ఇప్పుడు చాలా కామన్ జబ్బుగా మారిపోయింది. అండ్ భారతదేశము షుగర్ పేషెంట్స్‌కి ఒక హబ్‌గా కూడా మారిపోయింది. 140,00,00,000 జనాభా ఉన్న మన భారతదేశంలో తర్వాత వెళ్తున్నా కొద్దీ అసలు ఎంతమంది షుగర్ లేకుండా ఉంటారు అన్న డౌట్ అనేది స్టార్ట్ అయింది. అలా ప్రతి ఒక్కరికి కూడా ఎఫెక్ట్ అవుతున్న జబ్బుల్లో ఈ బీపీ, షుగర్ అనేది చాలా సర్వసాధారణమైనటువంటి జబ్బుల్లాగా మారిపోయాయి. నిజంగా షుగర్ సాధారణంగా వచ్చే జబ్బేనా? అది రాకుండా మనం చేసుకోలేమా? ఇలాంటి క్వెషన్స్ అందరినీ కూడా వేధిస్తూ ఉంటాయి. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉంటారు. అసలు ఈ మధ్య కాలంలో మనం షుగర్ లేని వాళ్ళనే చూడలేకపోతున్నాము. నిజంగా మనం షుగర్ రాకుండా చేసుకోగలుగుతామా? లేదా మనకి కూడా ఆ షుగర్ అనేది వస్తుందా? దీనికి ఏం చేయాలి? నిజంగా ప్రికాషన్స్ చేయడం వల్ల షుగర్ అనేది కంట్రోల్ అవుతదా? లేదా మనం కూడా రెగ్యులర్‌గా ఇంకా లైఫ్ లాంగ్ షుగర్ టాబ్లెట్స్ మింగాల్సిందేనా? ఒక ఏజ్ వచ్చిన తర్వాత షుగర్‌తో మనం కూడా బాధపడాల్సిందేనా? ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఒక 30స్, 40స్‌లో ఉన్న వాళ్ళకి కామన్‌గా వచ్చేటువంటి డౌట్స్. ఎందుకంటే అంతగా షుగర్ పేషెంట్స్ పెరిగిపోతూ ఉన్నారు. షుగర్ అనేది నిజంగా ఒక కంటిన్యూయస్‌గా వేధించేటువంటి జబ్బా? ఒకసారి షుగర్ వచ్చిందంటే తగ్గించుకోలేమా? అని కూడా అడుగుతూ ఉంటారు. అయితే ఒక 50 ఇయర్స్ బ్యాక్, ఒక 100 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే భారతదేశంలో నిజంగా షుగర్ అనేది అంత కామన్‌గా వేధిస్తున్నటువంటి జబ్బా? ఎవరైనా మన తాతమ్మలకి కావచ్చు, నానమ్మలకు కావచ్చు షుగర్ ఉండేదా అని చూసుకున్నట్టయితే ఎవరో కొద్ది మందికి తప్ప చాలా మందిలో అసలు షుగరు, బీపీ అనేవి ఉండేవే కావు. అయితే ఇప్పుడు మాత్రం ఎందుకు అందరికీ షుగర్, బీపీ అనేది చాలా కామన్‌గా వస్తుంది అని మనం ఆలోచిస్తే చాలా రకాల చేంజెస్ జరిగాయి. అప్పటికి ఇప్పటికి లైఫ్ స్టైల్‌లో కావచ్చు, ఫుడ్ స్టైల్‌లో కావచ్చు చాలా చేంజెస్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనం చేంజ్ చేసుకోలేని చేంజెస్ కొన్నైతే, కొన్ని చేంజ్ చేసుకోగలిగే చేంజెస్ కూడా మనము చూడొచ్చు. దాంట్లో షుగర్ రాగానే ఫస్ట్ ఒక ఆలోచన పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏదో ఒక టాబ్లెట్ ఏసుకొని షుగర్‌ని తగ్గించుకోవాలి. ఆ ఆలోచన ఫస్ట్ మానేయండి. మరేం చేయాలి? షుగర్ రాగానే అసలు ఎందుకొచ్చింది? నాకే ఎందుకొచ్చింది? అని ఫస్ట్ క్వెషన్ ఏసుకోవాలి. అంటే షుగర్ అనేది ఒక మెటబాలిక్ డిసీజ్. మన మెటబాలిజంలో ఏదైనా మార్పు జరిగి, అది చాలా రోజుల నుండి అలాగే కంటిన్యూ అవుతే తప్ప, అది ఒక షుగర్ వ్యాధిగా అది చేంజ్ అవ్వదు. అందుకనే మనం ఫస్ట్ షుగర్ రాగానే మనకి మనం క్వెషన్ చేసుకోవాలి. ఒక పేపర్, పెన్ తీసుకొని మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది? మనం ఏం తప్పులు చేస్తున్నాం? మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం? దాంట్లో ఏం తప్పులు జరిగాయి? అందువల్ల నాకు షుగర్ అనేది ఎందుకొచ్చింది? అన్నది ఫస్ట్ మనకి మనం ఏసుకోవాల్సిన క్వెషన్. అయితే చాలామందికి ఇది తెలుసు. ఇప్పుడు యూట్యూబ్ చూసినా, లేకపోతే టీవీలో చూసినా, సోషల్ మీడియా ఇంతగా స్ప్రెడ్ అయ్యింది కాబట్టి అసలు షుగర్ రావడానికి కారణం ఏంటి అంటే మితిమీరిగా తినడము, టైంకి కాకుండా ఇష్టం ఉన్న టైముల్లో తినడము, చాలా కెమికల్‌గా లోడెడ్ అంటే ఏమంటారు కెమికల్స్ బాగా ఏసినటువంటి ఫుడ్స్ తీసుకోవడము, బయట దొరికేటువంటి జంక్ ఫుడ్స్ తీసుకోవడము, ఫ్రిడ్జ్‌లో ఉంచినటువంటి రిఫ్రిజిరేటెడ్, చిల్డ్ ఐటెమ్స్ తీసుకోవడం, ఇలా రకరకాల కారణాలు. ఇవన్నీ కూడా చెడు అని అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఏదో ఒక 10% మాత్రమే ఉంటారు. అందరూ తెలిసి మాత్రమే చేస్తున్నటువంటి తప్పు ఇది మనం అనుకోవచ్చు. ఎందుకంటే లేట్‌గా తినకూడదు అని ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ బయట దొరికే జంక్ ఫుడ్ తినకూడదు అని ప్రతి ఒక్కరికి తెలుసు. బయట ఆయిల్స్‌లో చేసేటువంటి బోండాలు, బజ్జీలు, సమోసాలు లాంటివి అస్సలు తినకూడదు అని అందరికీ తెలుసు. పిజ్జాలు, బర్గర్‌లు అండ్ చైనీస్ ఫుడ్ ఇవి తినకూడదని అందరికీ తెలుసు. ఇంతగా కెమికల్స్, పెస్టిసైడ్స్ ఏసినటువంటి పంటలు పండించినటువంటి ఫుడ్ తినకూడదని అందరికీ తెలుసు. కానీ దేంట్లో మనం చేంజెస్ చేసుకోవట్లే. అంతెందుకు కారప్పొడి అండ్ పసుపు, కారప్పొడి, పసుపు వాడుతున్నారు తప్ప ఎవరు కూడా పసుపు కొమ్ములు తెచ్చుకొని పసుపు పట్టించుకోవడము, మిర్చీలు తెచ్చుకొని కారం పట్టించుకోవడం అనే చిన్న పని కూడా చేసుకోవడం మర్చిపోతున్నారు. మీరు చూసినట్టయితే మనం పట్టించినటువంటి కారప్పొడి కానీ, పసుపు పొడి కానీ ఒక 3, 4 నెలలైతే అది గాలికి పెడితే ఉండలు కడతది. అదే తీసుకొచ్చినారనుకోండి, అది ఎన్ని రోజులైనా ఉండలు కట్టదు. చానా మంచిగా ఫ్రెష్‌గా కనిపిస్తది. దాని కలర్ కావచ్చు, దాని టెక్స్చర్ కావచ్చు. ఎందుకు అంటే అది పాడవకుండా దాంట్లో కెమికల్స్ కలుపుతారు కాబట్టి అది అంత ఫ్రెష్‌గా కనిపిస్తది. కానీ దాన్ని తీసుకోవడం వల్ల మన లివర్ అనేది ప్రాబ్లమ్ అవుతుంది. మనకి రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. అందుకే వీలైనంత వరకి మనం రెగ్యులర్‌గా వాడేటువంటి పసుపు కావచ్చు, కారం కావచ్చు, చింతపండు కావచ్చు, కొంత సమయం వెచ్చించి వీటిని మనం తెచ్చుకొని ఆర్గానిక్‌వి కావచ్చు లేదా
లేదా నార్మల్‌గా అయినా తెచ్చుకొని మీకు మీరు వాటిని పట్టించుకోవడము, వాటిని మీరు సమకూర్చుకోవడం చేసుకున్నట్టయితే కొంత మంచిగా ఉంటది. ఇంకా చూసుకున్నట్టయితే అందరికీ కూడా బయట దొరికేటువంటి ఎక్కువగా ప్యాక్డ్ ఫుడ్ తినడం అలవాటైపోయింది. చాలా వరకి ఆ ప్యాకింగ్‌కి కూడా మామూలుగా అల్యూమినియం ఫాయిల్ అయి వాడుతూ ఉంటారు. అలా తినడం అనేది చాలా చాలా డేంజర్. అండ్ ప్యాకెట్ ఫుడ్ తినడం ఇంకా డేంజర్. అందుకనే వీలైనంత వరకి ఇంట్లో వండుకొని తినడమే చాలా చాలా సేఫ్. ఇంకా చూసుకున్నట్టయితే షుగర్ పేషెంట్స్‌లో చాలామందికి స్వీట్ తినాలన్న క్రేవింగ్ అనేది ఎక్కువగా ఉంటది. అందుకే ఆయుర్వేదం కూడా ఏం చెప్తామంటే షడ్రసోపేత ఆహారం తినాలి కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా స్వీట్ తినొచ్చు. అది ఎలాంటి స్వీట్ అంటే మనం ఇంట్లో చేసుకొని కొంత బెల్లం మాత్రమే వాడినటువంటి స్వీట్స్ తినొచ్చు. బయట స్వీట్ షాప్స్‌లో చేసే అటువంటి స్వీట్స్ కాకుండా ఇంట్లో చేసుకునే అటువంటి స్వీట్స్‌లో అప్పుడప్పుడు కొంచెం తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆ క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి. అండ్ బెల్లం అనేది మంచిదే కాబట్టి అప్పుడప్పుడు తీసుకోవడం కూడా హెల్తీయే అని మనం చెప్తాం. షుగర్ ఒకసారి వచ్చిన తర్వాత చాలామంది చపాతీ తినడము, లేదా రైస్ తినేవాళ్ళు కిన్వా తినడము, లేదా రొట్టె తినడము ఇలా అలవాటు చేసుకుంటూ ఉంటారు. చాలామందైతే ఇక్కడ సౌత్ సైడు అన్నం రెగ్యులర్‌గా రైస్ తింటూ ఉంటారు. వాళ్ళు షుగర్ వచ్చిందని తెలవగానే చపాతీ తింటూ ఉంటారు. ఇది ఇంకా చాలా డేంజర్. యాక్చువల్‌గా షుగర్ వచ్చిన వాళ్ళు ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్‌ని తక్కువగా తీసుకోవాలి. అంతే తప్ప షుగర్‌ని మానేసి గోధుమలు తీసుకోవడం అనేది అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే మన డైజెస్టివ్ సిస్టమ్‌లో మనకి గోధుమల్ని డైజెస్ట్ చేసుకునే అటువంటి ఆహ్, ఎంజైమ్స్ అనేవి ఎక్కువగా ఉండవు. నార్త్ సైడ్ వాళ్ళకైతే అది ఓకే. కానీ మనకి సౌత్ సైడ్ వాళ్ళకి రైసే మనకి అలవాటు కాబట్టి షుగర్ వచ్చినా కూడా మీరు రైస్ క్వాంటిటీని తగ్గించి ఎక్కువగా కూరగాయలు తినడము, ఉడికించినటువంటి కూరగాయలు తినడము, ఫ్రూట్స్ ఎక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి తప్ప రైస్ నుండి చపాతీకి షిఫ్ట్ అవ్వడం మాత్రం ఎంతవరకి కరెక్ట్ కాదు. ఇంకొకటి షుగర్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మెయిన్‌గా వాళ్ళ టైమింగ్ అనేది చేంజ్ చేసుకోవాలి. తొందరగా తినడం అలవాటు చేసుకున్నట్టయితే వాళ్ళకి డైజెషన్ మంచిగా అవుతది కాబట్టి షుగర్ అనేది డెఫినిట్‌గా తగ్గుతది. అయితే ఎవరికైతే షుగర్ అనేది రీసెంట్‌గా డిటెక్ట్ అయ్యిందో వాళ్ళు షుగర్ టాబ్లెట్స్ వాడకముందే వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ లైఫ్ స్టైలు ఇయన్నీ చేంజెస్ చేసుకుంటే కంప్లీట్‌గా వాళ్ళు షుగర్‌ని తగ్గించుకోవచ్చు. అండ్ మళ్ళీ షుగర్ అనేది రాకుండా చేసుకోవచ్చు. ఎటువంటి మెడిసిన్స్ వాడకుండానే వాళ్ళు ఇది చేసుకోవచ్చు. చాలామంది భయపెట్టిస్తూ ఉంటారు. మీరు షుగర్ వచ్చిందని తెలిసినా కూడా మీరు షుగర్ టాబ్లెట్స్ వాడకుండా మీ బాడీని ఖరాబ్ చేసుకుంటున్నారు. ఇలాంటివేమీ చేయొద్దు. ఇలాంటి ప్రయోగాలు మీ బాడీతో చేయొద్దు అని చెప్తూ ఉంటారు. మనం ఇక్కడ ప్రయోగాలు చేయమని ఏమీ చెప్పట్లేదు. మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోమని చెప్తున్నాం. షుగర్ టాబ్లెట్స్ వాడొద్దు అని చెప్పడంతో పాటు అసలు ఫస్ట్ షుగర్ రాగానే మీ జీవన విధానం సరిగా ఉందా? రోజు మార్నింగ్ 5:00 మీరు లేస్తున్నారా? నైట్ 9:30, 10 వరకు పడుకుంటున్నారా? టైంకి వేళకి తింటున్నారా? తినే దాంట్లో ఫైబర్ ఫుడ్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటున్నారా? అండ్ ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకుంటున్నారా? ఇయన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఓన్లీ ఆ టాబ్లెట్ ఏసుకోవద్దన్నారు. అందుకే మేము టాబ్లెట్ ఏసుకోలేదు. మేము నార్మల్‌గా తగ్గించుకోవాలనుకుంటున్నాము. ఇంతవరకు మాత్రమే చెప్తారు తప్ప ఈ మిగతా పాయింట్స్ కూడా కన్సిడర్ చేయాలి. అంటే టైంకి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ యోగా, ఎక్సర్సైజు, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ చేంజెస్ చేసుకుంటేనే మీరు అనుకున్న బెనిఫిట్ అనేది మీరు పొందగలుగుతారు. దాంతో పాటు నిజంగా ఇవన్నీ చేంజెస్ చేసుకున్నా మీ బాడీలో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకోసం మీరు వీక్లీ వన్స్ మీ షుగర్‌ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే అది నియమిత స్థాయికి వచ్చిందో ఆ తర్వాత మంత్లీ వన్స్ షుగర్ చెక్ చేసుకుంటూ మీ లైఫ్ స్టైలు, ఫుడ్ హ్యాబిట్సు వీటన్నిటిని కూడా కంట్రోల్‌లో పెట్టుకొని మీకు మీరు షుగర్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. చాలామందికి తెలియని ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి షుగర్‌కి అంటే ఎవరికైతే విపరీతమైనటువంటి స్ట్రెస్ ఉంటుందో వాళ్ళకి కూడా షుగర్స్ అనేవి అటాక్ అవుతాయి. కాబట్టి అలాంటి వాళ్ళు మెడిటేషన్ చేయడము, ప్రాణాయామ చేయడము, అనులోమ, విలోమ, కుంభకము ఇలాంటి ప్రొసీజర్స్ చేయడం వల్ల వాళ్ళకి ఆ షుగర్ అనేది చాలా డ్రాస్టిక్‌గా తగ్గుతది. కొంతమందికి మనం ఎంత షుగర్‌కి మెడిసిన్స్ ఇచ్చినా కూడా షుగర్ తగ్గదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఈ రిలాక్సింగ్ టెక్నిక్స్ అనేవి ఫాలో అవుతారో స్లోగా వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి చాలా వరకి తగ్గుతాయి. అందుకనే మీ షుగర్ రావడానికి కారణం మీ అధిక స్ట్రెస్సా, మీ ఓవర్ వర్కింగా, లేకపోతే సెడెంటివ్ లైఫ్ స్టైలా, లేకపోతే మీరు మితిమీరిన ఆహారం తీసుకుంటున్నారా, లేకపోతే మీరు చాలా ఎక్కువ కెమికల్‌గా ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ జోన్‌లోనో లేకపోతే పొల్యూటెడ్ ఏరియాలో ఉన్నారా
ఉన్నారా, ఇలా అన్నీ చూసుకొని వీలైనంత వరకు ఆ కారణాలను వదిలేసి మంచి ఆహారపు అలవాట్లని అలవాటు చేసుకుంటూ మంచి జీవన శైలిలోకి రండి. డెఫినెట్గా మీ షుగర్స్ని ఎటువంటి ట్రీట్మెంట్స్ లేకుండా అల్లోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, హోమియో కావచ్చు, నేచురోపతి కావచ్చు, ఇలాంటివి ఏవి అవసరం లేకుండా ఓన్లీ సక్రమమైన ఆహారపు అలవాట్లతో, దినచర్యతో, జీవన విధానంతో మీరు కంప్లీట్గా మీ షుగర్ని తగ్గించుకోవచ్చు. ఏదో ఒక వేపాకు కషాయం తాగో, లేదా మెంతులు తీసుకోనో, లేదంటే తిప్పతీగ కషాయం తాగి మా షుగర్ తగ్గిపోతుంది అని అనుకోవడం భ్రమ. మీరు ఇలాంటివన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యి మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీ షుగర్ అనేది మళ్ళీ నార్మల్కి వస్తుంది. ఎటువంటి మెడిసిన్స్ లేకుండానే మీరు లైఫ్ లాంగ్ షుగర్ లేకుండా మీరు హ్యాపీగా జీవించవచ్చు. థ్యాంక్ యూ.